नमस्ते भारत। भारत इतिहास यूट्यूब चैनल में आप सबका स्वागत है। मैं आपका वेंकट। साथियों, कल मैंने एक वीडियो बनाई थी, अम्बेडकर को ब्रिटिशों ने क्यों अरेस्ट नहीं किया एक बार भी, आपको मालूम है क्या? उसका ये सेकंड पार्ट है। तो साथियों, चलो वीडियो में चलते हैं। जो कुछ भी हमारा प्रसाद भाई ने बोला है उसको सुनते हैं। उसको जो तेलुगु में बोला है उसको मैं हिंदी में बोलने की कोशिश करूँगा। चलो वीडियो में आगे बढ़ते हैं। వీళ్ళు ఒక్కొక్కడు మంచి సినిమా కథలు రాయడంలో బాగా నాలెడ్జ్ ఉందిరా మీకు. మీరు గమ్మున వెళ్ళి ఏం చేయాలి తెలుసా, సినిమా కథలు రాసుకుంటారు, సీరియల్ కథలు, సినిమా కథలు ఇవి రాసుకుంటారు, చాలా బాగుపడతారు. దట్ ఈజ్ బాబా సాహెబ్ అంబేద్కర్. చూడండి, అంబేద్కర్ని ఒక హీరోగా క్రియేట్ చేయడానికి జనాలలో ఉండే ఒక ప్రశ్న వస్తుంది, ఏంటంటే అంబేద్కర్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే ఒక ప్రశ్నకి వాళ్ళు దానికి సమాధానంగా ఒక క్రియేటివిటీతో, వాళ్ళకున్న క్రియేటివిటీతోని ఒక సినిమా స్టోరీ రాశారనమాట. ఇక్కడ ఇప్పుడు నేను అంబేద్కరిస్టులు చెప్తున్నా ఏంటంటే, చలో భయ్ అంబేద్కరిస్టులు ఈ స్టోరీని, ఈ ఫేక్ కథను నరేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. మీ అందరికీ నేను, ఎవరైతే అంబేద్కరిస్టులు వీటిని నమ్ముతారో, సరే ఈ సమాచారాన్ని ఎవరైతే నమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటాను. నాకు సమాధానం చెప్పండి. లండన్ యూనివర్సిటీలో ఆ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఉందన్నారు కదా, ఆ అసోసియేషన్ పేరేమిటి? ఆ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ ఇప్పుడు ఆ సంఘం ఒకటి ఉంది. ఇప్పుడు ఆ సంఘం అదొక ఒక అసోసియేషన్ అంటే ఒక సంఘం అన్నట్టే కదా అది. ఆ సంఘాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ సంఘం యొక్క పేరేంటి? ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ఆ సంఘంలో సభ్యులుగా ఉండాలంటే ప్రపంచ రాజకీయాలు చదివిన వ్యక్తులై ఉండాలన్నారు కదా, వాళ్ళకు మాత్రమే అందులో సభ్యులుగా అర్హులు అన్నారు కదా, మిగతా వాళ్ళు కాదన్నారు కదా. మరి అందులో అర్హులుగా ఉన్న ఆ వ్యక్తుల పేర్లు ఏమిటి? అందులో ఆ సంఘంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? ప్రపంచ రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు? సమాధానం కావాలి ఇవన్నీ. అరే తమ్ముళ్ళు, ఎవడైనా ఏదన్నా ఇట్లా పంపించాడంటే దాన్ని చదివేసి ఆహా ఓహో అంబేద్కర్ ఇంత తోపా అనుకోవడం కాదురా. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని ప్రశ్నించుకోవాలి మనల్ని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటామో, దీన్ని ప్రశ్నిస్తామో, అప్పుడే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. అంబేద్కర్ మీకు దేవుడు కదా అని చెప్పేసి ఆయనను గొప్పతనంగా చూపించే ప్రతి మెసేజ్ మనం నమ్మనవసరం లేదు. అందులో వ్యాలిడిటీ కావాలా, నిజాన్ని నమ్మాలా మనం, ఫేక్ న్యూస్ నమ్మద్దు. అంబేద్కర్ గురించి ఏదైనా ఒరిజినల్ న్యూస్, ఫేక్ న్యూస్ కాకుండా రియల్ న్యూస్ అయితే నమ్ముదాం, ఫేక్ న్యూస్ అయితే ప్రశ్నించాలి కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా అదే, ఆ అసలు అంబేద్కర్ ఎన్ని దేశాల రాజ్యాంగాలు చదివాడు? ప్రశ్న. ఎప్పుడు చదివాడు? ఎక్కడ చదివాడు? ఇంకోటి, ఇవి అయిపోయిందా? అంబేద్కర్ని ఈ భారతదేశంలో అరెస్ట్ చేయాలనుకున్న ఆ పోలీస్ అధికారి ఎవరు? ఆ పోలీస్ అధికారి రెండోసారి కూడా అరెస్ట్ చేద్దామని బెదిరించింది కదా, ఆ బెదిరించిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పుడు నేనేమంటా అంటే, చరిత్రలో ఒక సంఘటన గురించి ఇక్కడ చెబుతున్నావు, చరిత్రలో అంబేద్కర్ జీవితంలో ఒక సంఘటన గురించి నువ్వు ఇక్కడ చెప్తున్నావు అంటే ఖచ్చితంగా చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర రాసి ఉండాలి అది. అవునా కాదా? చరిత్రలో ఎక్కడో ఒక దగ్గర రాసి ఉంటేనే కదా నువ్వు ఇది చెప్పాలా. నీ ఊహకు వచ్చింది రాసుకోవడం కాదు కదా. అవునా కాదా? సో ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ పోలీస్ అధికారి ఎవరు, ఇది ఏ సంవత్సరంలో జరిగింది, ఆ పోలీస్ అధికారిని ఎవరు సస్పెండ్ చేశారు? సమాధానాలు కావాలి వీటికి. ఏదో మేము మెసేజ్ పంపించారు కదా, మెసేజ్ చదవగానే ఓ ఓ ఓ ఓ ఓ అంబేద్కర్ ఓ ఇంత గ్రేటా కాదు. వాటికి ఆధారాలు ఏంటి? నాకు ఎవరైతే ఈ మెసేజ్ పంపించారో ఆయనకు నేను ఒక రిప్లై ఇచ్చా, ఇది ఫేక్ న్యూస్, ఇది సరే వస్తే ఫేక్ న్యూస్ కాదనుకుందాము, దీనికి సోర్స్ ఏంటి, ఇందులో చెప్పిన మ్యాటర్కి సోర్స్ ఏంటి అన్న. అసోసియేషన్ అని చెప్పినావు కదా, ఆ సంఘం యొక్క పేరుని చెప్పండి. ఆ సంఘం పేరేంటి? ఆ సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు? ఎవరు స్థాపించారు? ఆ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు?
ప్రపంచ రాజ్యాంగాలను చదివిన ఆ మేధావులు ఎవరు లిస్ట్ చెప్పండి, ఆ సంఘంలో ఉన్న వ్యక్తుల పేర్లు చెప్పండి, అందులో అంబేద్కర్ కూడా ఉన్నాడని చెప్పేసి ఆధారాన్ని చూపించండి. ఇప్పుడు మీ అంబేద్కరిస్ట్ల ప్రాబ్లం ఏంటంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు అని 75 సంవత్సరాలుగా నమ్మించారు. ఈ నమ్మించిన సిద్ధాంతాన్ని ఈరోజు మనలాంటి వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టడం స్టార్ట్ అయింది. ఊర్లలో కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి. నాకు ఆ ఫోన్స్ ఎప్పుడైతే ఈ ప్రశ్నించడం మొదలుపెట్టారో రకరకాలుగా, ఇప్పుడు మనం ఏం చెప్పినామంటే అంబేద్కర్ పోరాడిన ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరన్నా చెప్పండి అని చెప్తున్నాం. ఒక్క స్వతంత్ర ఉద్యమం కూడా పాల్గొనని అంబేద్కర్ ఎవరై అరెస్ట్ చేసేది? సరే, ఓ పని చేద్దాం, ఇదే ప్రశ్న మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం. మీకు గూగుల్ అంటే బాగా నమ్ముతారు కదా మీ అంతా, ఎందుకంటే సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా, గూగుల్లో వై బ్రిటిష్ గవర్నమెంట్ డిడ్ నాట్ అరెస్ట్ అంబేద్కర్ అని చెప్పేసి టైప్ చేద్దామ్మా. అంబేద్కర్ని బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది మనం టైప్ చేద్దాం. అక్కడ చేయగానే ఫస్ట్ డిస్ప్లే అవుతుంది. ఏం చెప్పాలన్నా, ఎవరైనా టైప్ చేయండి, మీ గూగుల్ మొబైల్లో టైప్ చేయండి, గూగుల్లో, నేను మీ ల్యాప్టాప్లో చేయండి, మీ సిస్టంలో చేయండి. చేయగానే ఫస్ట్ ఛాన్స్ ఏం తెలుసా, చూడండి ఏం వస్తుందో చూడండి. హీ నెవర్ ఫాట్ అగెనెస్ట్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఏ రోజు ఎక్కడ పోరాటం చేయలేదు. దట్స్ వై ఆయన అరెస్ట్ చేసే అవకాశం రాలేదు బ్రిటిష్ వాళ్ళకి. సింపుల్ ఆన్సర్, సింపుల్ ఆన్సర్ ఇది. అంబేద్కర్ గారు ఏ రోజు కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయని వ్యక్తిని బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేస్తారా నాయన? మీకు బుర్రుందా? సరే, ఇంతవరకు మీకు ఒక ప్రశ్న అడిగిన కదా, ఏది అంబేద్కర్ పాల్గొన్న ఒక స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అని. ఈ రోజు నుంచి మీకు కొత్త ప్రశ్న, ఈ ప్రశ్నకు ఇంకో ప్రశ్న యాడ్ అవుతున్నది. మీరు ఎన్ని అబద్ధాలు మీరు న్యూస్లో మీరు స్ప్రెడ్ చేస్తారో అందుకని మీకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి. वाह, एक जना अम्बेडकर लोग क्या स्टोरी बनाते रहे तुम लोग। अरे भाई, तुम लोग को जो इतना टैलेंट है ना, जो सिनेमा स्टोरी बनाओ, सीरियल स्टोरी बनाओ, तुम्हारा अच्छा एक लाइफ हो जाएगी। साथियों देखो, ये लोग अम्बेडकर को एक प्रपंच दुनिया का पूरा ही बड़ा हीरो बताने के लिए ये लोग क्या क्या की प्रयत्न करते हैं, क्या क्या की करते हैं और अम्बेडकर का अवमान करते हैं। ये अम्बेडकरिस्ट के नायक लोग। चलो भाई, जब अम्बेडकर के बारे में इतना जो भी समाचार तुम लोग फैला रहे हो, उसमें हम चलो तुम्हारी बात ही, ये अम्बेडकर के बारे में जो समाचार आप डिस्ट्रीब्यूट कर रहे हो दुनिया देश में, मैं देश के अम्बेडकरिस्ट लोगों को सबको पूछना चाहता हूँ कि चलो ठीक है, तुम्हारी बात एकदम सच्चा करके मानेंगे। कब, जब लंदन यूनिवर्सिटी संस्था में जो अम्बेडकर को मेंबरशिप मिला था, वो यूनिवर्सिटी वो कब स्टार्ट हो गए सो है लंदन में, और उसका नाम क्या है? और दूसरी सवाल है, उस यूनिवर्सिटी में, यूनिवर्सिटी एसोसिएशन में जो पूरे दुनिया की संविधान पढ़े वाले सदस्य लोग कितने थे? क्योंकि आप बोल रहे हैं ना, उस सदस्य में, यूनिवर्सिटी एसोसिएशन में सदस्यत्व लेने के लिए पूरी दुनिया की संविधान पढ़े वाला ज्ञान होना करके, दुनिया की पंडित होना करके बोले है ना आप लोगों ने। तो वो लोग कितने लोग थे, पंडित लोग, उस यूनिवर्सिटी एसोसिएशन में? इसके बारे में बोलना। अरे भाई अम्बेडकर लोग, मैं एक बात बोलता हूँ, ये अम्बेडकर लीडर लोग जो रहते हैं ना,
ये लोग अपना पेट पालने के लिए कोसों की एक फेक न्यूज लेकर के अम्बेडकर के बारे में बोलते हैं। उसको देख के हम लोग आहा ओहो ये है बोलकर नहीं बोलना कभी भी। अपने आप को क्वेश्चन डाल लेना, अपने आप को प्रश्न पूछ लेना कि ये कहाँ तक सच है, ये सच है या झूठ है, ढूंढना उसको जो खोजना, तभी हमारे को पता चलता है सच्चाई क्या है करके। ये अम्बेडकर लीडर लोग, अम्बेडकर लोगों को जो जनता है उनको ऐसी बेवकूफ बनाती है जो लोग सही मान के अम्बेडकर लोग दुनिया में पड़ जाते हैं। एक ही बात पूछ रहा हूँ कि खाली आप मैसेज लिख के दे दिए तो नहीं हो चलता ना, उसको सोर्स होना है। वो कहाँ जब कोई भी तुम एक बात पब्लिक में बोल रहे हो तो वो चरित्र में जो हुआ उसके बारे में तुम बोल रहे हो तो चरित्र में लिखा रहना उसके बारे में, हाँ उसको सोर्स रहना, उसका सबूत रहना चाहिए। मैं ये पूछ रहा हूँ, चलो अब वो जो लंदन में यूनिवर्सिटी एसोसिएशन बोल रहे ना आप, उसमें मेंबरशिप रहने के लिए पूरी दुनिया के संविधान पढ़े वाले पंडित लोगों की परमिशन मिलता था अगर बोल रहे ना, तो ठीक है भाई। वो यूनिवर्सिटी का नाम क्या है, उस यूनिवर्सिटी है उसको कब स्थापित किया है, कौन स्थापित किया है, और उस यूनिवर्सिटी एसोसिएशन में दुनिया के पूरे संविधान के राज्यांग जो कानून पढ़े वाले पंडित लोग कितने हैं, कितने मेंबर है, और वो उनका नाम क्या है। अगर वो एसोसिएशन में जो यूनिवर्सिटी एसोसिएशन में है उसमें कितने अम्बेडकर है करके सबूत क्या है, ये सब बताना ना। और ये जो हमारा भारत देश में अम्बेडकर को अरेस्ट करते हुआ बोले सो पुलिस, उसका पुलिस का नाम क्या है, और ये अरेस्ट करते बोले सो जो दूसरी बार भी अरेस्ट करते बोला ना, तो वो पुलिस का जो बोले सो घटना ये कब हुआ है, कहाँ हुआ है, ये सब बताना पड़ता है ना। खाली मैसेज आप जो आपका दिल में आया, आपका दिमाग में आया, जो वो लिख लेके क्या बोलते हो अपना खुद की सोच बताने के लिए बताते नहीं चलता ना, सोचो। तो अब मैं एक बात बोलता हूँ आपको, आप गूगल में चलो, आप लोग तो गूगल को मानते हैं ना, चलो गूगल में मार के देखेंगे ब्रिटिश गवर्नमेंट व्हाई डिड नॉट अरेस्ट द अम्बेडकर, ओके मारो, आ जाता है। तो क्या आ रहा है साथियों और दर्शकों, आप गूगल में टाइप करके देख दो व्हाई डिड नॉट अरेस्ट द अम्बेडकर ब्रिटिश गवर्नमेंट रूल बोल के टाइप मारो, तो आपको आंसर आ जाता है। क्या है, ही नॉट फाइट द ब्रिटिश गवर्नमेंट रूल बोल के आ जाता है, सिंपल। ये अम्बेडकर है, ये जो अम्बेडकर है ये ब्रिटिशों के विरुद्ध कभी भी फाइट किया ही नहीं, तो अरेस्ट क्यों करेंगे उसको। और वो फिर ब्रिटिश गवर्नमेंट में ब्रिटिश गवर्नमेंट को सपोर्ट कर रहा था अम्बेडकर, उनके साथ में था, उनके जो ब्रिटिश गवर्नमेंट का रूल था उनके इसमें कार्मिक शाखा मंत्री करके काम कर रहा था, नौकरी कर रहा था वो अम्बेडकर, मालूम है। तो उसको क्यों अरेस्ट करेंगे ना, इतनी सिंपल सी बात नहीं मालूम होता है। अरे अम्बेडकर लोग, तुम लोग कुछ भी नहीं मालूम होता, तुम जो दिल में है दिमाग में है वो लिख लेते हो, पब्लिक को चूतिया बनाते हो, हाँ। अरे अम्बेडकर जान छोड़िए, अब तुम्हारे को एक नया प्रश्न पूछूंगे, ये अगला वीडियो में बताऊंगा मैं आपको। साथियों आज के वीडियो में इतना ही, फिर मिलेंगे अगला वीडियो में। मैं आपका वेंकट, देखते रहे भारत इतिहास यूट्यूब चैनल। फिर मिलेंगे दोस्तों, जय हिंद, भारत माता की जय। మీరు కూడా షాక్ అవుతారు.